ఈ వెహికల్ అడ్వాన్స్ 250 కస్టమర్ ఇంటి దగ్గర బండి ఆగిపోతే మన రెగ్యులర్ కస్టమరే. మరి రమ్మన్నారు. 1, 2 రోజుల తర్వాత మనం వెళ్ళాము ఖాళీ లేక. సో, కంప్లెయింట్ చెప్పేసారు ముందే స్టార్ట్ అవ్వట్లేదు, సెల్ఫ్ అవ్వట్లేదు అని చెప్పేసి. ఈ అడ్వాన్స్ 250 అని ఏదైనా కిక్ రాడ్ ఉండదు కాబట్టి సచ్చినట్టు డౌన్ సెల్ఫ్ కొట్టడానికి కూడా అవకాశం లేదనమాట. ఇది ఒక దున్నపోతని చెప్పాలి. తొయ్యలేక ఇంకా ఆప్షన్ లేక రమ్మన్నారు. సో, ముందర టెస్టింగ్ బ్యాటరీ పట్టుకెళ్ళి వెహికల్ అయితే స్టార్ట్ చేసి తీసుకొచ్చాము. సో, ఇక్కడికొచ్చి మళ్ళా రీచెక్ చేస్తున్నా. ఆ బ్యాటరీ బాగోకపోతే నా బ్యాటరీ పెట్టి సెల్ఫ్ స్టార్ట్ అయితే చేస్తా మీ కళ్ళ ముందే చూడండి. ఓకే. సెల్ఫ్ స్టార్ట్ అయితే బానే అవుతుంది. ఎందుకంటే నా బ్యాటరీ పెట్టాను కాబట్టి. ఇప్పుడు బ్యాటరీ చార్జ్ చేసే ముందు కస్టమర్ నాకు చెప్పిన థింగ్ ఏంటంటే ఆహ్, ఆహ్, బ్యాటరీ రిటర్న్ సప్లై వస్తుందా చెక్ చేయమన్నారు. అండ్ దట్ టూ బ్యాటరీ పని చేస్తుందా మార్చేద్దామా? రెండే 2 ఆప్షన్లు చెప్పాడు. సో, చెక్ చేసి చెప్తానని చెప్పేసి ఫస్ట్ బ్యాటరీ కనెక్ట్ చేసిన తర్వాత నాకు వోల్ట్ అనేది నియర్లీ 12 అయితే చూపించిందనమాట. అంటే కిల్ స్విచ్ ఆన్ చేసినప్పుడు, ఆఫ్ చేసినప్పుడు. అట్లానే వెహికల్‌ని అయితే నేను రిటర్న్ సప్లై వస్తుందో లేదో మొత్తం అంతా కూడా పిన్ టు పిన్ చెక్ చేశా. ఎట్లా చెక్ చేశా బ్రో? సింపుల్ చెప్తా చూడండి. సో, ఫస్ట్ అయితే చూడండి ఆ వెహికల్ అయితే కిల్ స్విచ్ ఆఫ్‌లో ఉంది. ఓకే. బండి అయితే ఆన్‌లో లేదు. 12.50 చిల్లర అయితే ఉంది. చూసారుగా తీసి పెడుతున్నా మళ్ళీ నీకు డౌట్ వస్తుంది. 12.50 ఉంది. ఇప్పుడు కిల్ స్విచ్ ఆన్ చేయగానే మనకి ట్యాంక్‌లో ఉన్న పెట్రోల్ కొన్ని ఫంక్షనింగ్ అవ్వడం వల్ల 12 తగ్గిపోయింది. ఇప్పుడు వెహికల్ స్టార్ట్ చేస్తుంటే యాక్సిలరేట్ ఇచ్చే కొద్దీ 12-14 వరకు దగ్గరలో వెళ్ళింది. అంటే మనకి రిటర్న్ సప్లై వస్తుంది కాబట్టి నో ఇష్యూ. మరి ఛార్జింగ్ ఎప్పుడు పెట్టుకోవాలి బ్రో? 12% కనుక మీకు బ్యాటరీ ఉంటే నిర్మోహమాటంగా బ్యాటరీ అయితే ఛార్జ్ చేయొచ్చు. అలానే మన బ్యాటరీ కండిషన్ సంవత్సరం మ్యానుఫ్యాక్చరింగ్ చెక్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే మనకు బ్యాటరీ ఏదైనా సరే మాక్సిమం 3 సంవత్సరాలు లోపు ఉంటేనే ఛార్జ్ పెట్టుకోండి. లేదంటే అది యువర్ ఓన్ రిస్క్. ఛార్జింగ్ పెట్టుకున్న పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. లేదా ఆ నిమిషానికి పని చేయొచ్చు. ఓకే. సో, ఇట్లా ఛార్జ్ అయితే పెట్టుకోండి. ఛార్జింగ్ ఎంత టైం పెట్టుకోవాలి బ్రో? ఫాస్ట్ ఛార్జర్లు యూజ్ చేస్తారు. అట్లా కాదు స్లోగా అట్లీస్ట్ ఒక 2.5 అవర్స్ అయితే పెట్టుకోండి. 3 అవర్స్ ఫుల్గా ఛార్జ్ అయిన తర్వాత బ్యాటరీ తీసేసి వెహికల్కి వేసిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి. అంటే సింగిల్ క్రాంక్ అవుతుందా లేదా కొద్దిగా ల్యాగ్ ఇచ్ అవుతుందో చెక్ చేసుకోవాలి. ఒకవేళ సింగిల్ క్రాంక్ అయిందంటే మీ వెహికల్ బ్యాటరీ అనేది అల్టిమేట్ బాగుంది అర్థం. ఒకవేళ కొద్దిగా నొక్కిన తర్వాత 1-2 సెకండ్ల తర్వాత హోల్డ్ తర్వాత ఒక వెహికల్ స్టార్ట్ అయితే అక్కడ బ్యాటరీ అయితే బాగోలేదని అర్థం. సో, ఇదైతే సింగిల్ క్రాంక్ అయితే అయింది. అంటే వెహికల్ ఎక్కువ వాడరు కస్టమర్. అందువల్ల ఉంటాయి. అలానే మన గ్యారేజ్‌లో అన్ని రకాల వెహికల్స్ అయితే రిపేర్ చేస్తాం. మన లొకేషన్ మునగపాడు.